సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మాత్రం అందరూ షాక్ అవుతారని చెప్పుకోవచ్చు. సో మనకైతే టాప్ బిగ్ ప్లేయర్స్ వచ్చేసి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా టాప్ ప్లేయర్స్ వచ్చేసి రిటర్న్ కావడం అయితే జరిగింది. సో అది కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇంకా రిటర్న్ ప్లేయర్ లిస్ట్ అయితే రాలేదు. సో ఎప్పుడు వస్తుందని మీకైతే వీడియో ఫుల్ క్లారిటీగా చెప్పబోతాను కాబట్టి. సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త చూడండి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. సో అక్కడ వచ్చేసి లేటెస్ట్ రిటెన్షన్ అండ్ మనకి రిలీజ్ ప్లేయర్ లిస్ట్ అయితే అనౌన్స్ అయితే చేస్తున్నాను కాబట్టి వెంటనే వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం మీకైతే పవన్ శ్రావత్ అండ్ పర్దీప్ నర్వాల్ అండ్ మణీందర్ సింగ్ వచ్చేసి ఆప్షన్ అయితే రాబోతున్నారు. సో ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి మీకైతే పునీర్ పల్టన్ అండ్ తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి వాళ్ళ ఎన్వైపీ రిటెన్షన్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మీకైతే అఫీషియల్గా పీకేలో వచ్చేసి మీకైతే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీకైతే ఎప్పుడైనా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో అప్డేట్స్ కనుక మిస్ కాకుండా చూడాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయితే కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మన ఇంకో అప్డేట్ కనుక చూసుకుంటే మాత్రం మీకైతే నవీన్ కుమార్ అండ్ ఆశు మాలిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రిటర్న్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా దబాంగ్ ఢిల్లీ వచ్చేసి మనకైతే ఒక పోస్ట్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో వచ్చేసి మనకైతే ఆశు మాలిక్ అండ్ మనకైతే నవీన్ కుమార్కి మ్యాచ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి. సో వాళ్ళిద్దరు వచ్చేసి సీజన్ 11 కోసం రిటర్న్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. సో లాస్ట్ సీజన్ ఇంజురీ అయినప్పటికీ సో మనకైతే నవీన్ కుమార్ని ఈసారి కూడా దబాంగ్ ఢిల్లీ అయితే రిటర్న్ చేసుకోవడం అనేది మనకైతే ఫ్యాన్స్కి వచ్చేసి చాలా షాకింగ్ న్యూస్కి అయితే మారింది కాబట్టి. సో మీరేమనుకున్నారు? సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఇప్పటికైతే ఈ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ టైం మన అప్డేట్స్ వస్తే మాత్రం మీకైతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను కాబట్టి. సో ఆ వీడియోస్ కనుక మీరు కనుక మిస్ కాకుండా చూడాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.